హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టెంకాయ నారును పడేస్తున్నారా? ఈ వీడియోను చూస్తే ఖచ్చితంగా మీరు పడేయరు. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, షర్టు కాలర్ దగ్గర ఎక్కువగా గలీజ్ అవుతుంది కదా, మనము వాష్ చేసినప్పుడు కూడా నానబెట్టినా కూడా బాగా రుద్దాల్సి వస్తుంది ఒక్కోసారి. మీరు ఏం చేయాలి అంటే, మీరు యూజ్ చేసే ముందు ఫస్ట్ షర్టు కాలర్ దగ్గర, చేతుల దగ్గర మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ను చల్లి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. కాలర్ దగ్గర గలీజ్ కాదు, ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇందులో టాల్కమ్ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తారో ఆ టాల్కమ్ పౌడర్ వేయండి. అలాగే దేవుని పూజకు యూజ్ చేసే ఒకటి కర్పూరము తీసుకుని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. సేఫ్టీ పిన్తో హోల్స్ అనేది చేయండి. మీ బీరువాలో కబోర్డ్లో పెట్టండి. బీరువా కబోర్డ్ తీసినప్పుడు స్మెల్ వస్తుంటే ఈ పాకెట్ అనేది పెట్టండి. మీరు పాకెట్ పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము గ్యాస్ దగ్గర సామాన్యంగా వంట చేసేటప్పుడు ఏం చేస్తాము, మనం వంట చేసేటప్పుడు కుక్కర్ సైడ్లో వేడిగా ఉంటుంది కదా, మనకు ఏమైనా వేడి తగిలినప్పుడు మంట అనేది అవుతుంది కదా. మీరు వెంటనే ఏం చేయాలి అంటే, కొంచెం ఆముదం నూనె ఒక బౌల్లో తీసుకోండి. ఇందులో టాల్కమ్ పౌడరు కొంచెం వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు ఎక్కడ వేడి తగిలి ఉంటుందో ఆ ప్లేస్లో అప్లై చేయండి. ఈ విధంగా చేయడం వలన తొందరగా మంట అనేది తక్కువ అవుతుంది. అక్కడ మచ్చ అనేది ఉండదు. 3-4 రోజులు చేయడం వలన మచ్చ కూడా ఉండదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ టెంకాయ నారను కొంచెం తీసుకున్నాను. ఇది బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 4 బాదామి వేసుకుని ఇంకా కొంచెం వేడి చేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇది అంతా కూడా బాగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను. ఇది నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇందులో కాఫీ పొడి 1 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. ఇందులో అలోవెరా జెల్లు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. చిన్నపిల్లలకు తెల్ల వెంట్రుకలు వస్తుంటే వారానికి ఒకసారి మీరు హెయిర్ వాష్ చేసే ముందు ఇది బాగా అప్లై చేసుకోండి. హెయిర్స్కి 1 అవర్ వదిలేయండి. తర్వాత మీరు ఏ షాంపూ ఇచ్చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే వైట్ హెయిర్స్ అనేది నల్లగా అవుతాయి. ఇందులో ఏ కెమికల్ అనేది లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, అందరి ఇళ్లలో సామాన్యంగా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ బ్యాగ్స్ అలాగే పెడితే ఎక్కువ ప్లేస్ అనేది కావాల్సి వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే, ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేయండి. తర్వాత కింద నుంచి పై వరకు రోల్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఈ 2 దారాలు ఉన్నాయి కదా, ఇంకొకటి దారము లోపలకు తీసుకుని మీరు ఈ బ్యాగ్ని ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేయవచ్చు. తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బ్యాగులు పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.